ఎన్రైజ్ ఏపీ పేరిట క్యాంపెయిన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని తెదేపా ఎన్ఆర్ఐ నాయకులు తెలిపారు. ఓటర్లను మేల్కొల్పి కూటమి గెలుపు రాష్ట్రానికి ఎంత అవసరమో వివరిస్తామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణతో కూడిన 1,00,000 జాబులు కల్పిస్తామని ఎన్ఆర్ఐ నాయకులు హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమంతో కూడిన పాలన కోసం చంద్రబాబును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు గారి గవర్నమెంట్ వెనక్కి తీసుకొస్తే కానీ రాష్ట్రం వెనక్కి తిరగదు. మాకందరికీ పర్సనల్గా ఏ గవర్నమెంట్ ఉన్నా ఏమీ తేడా రాదు. కానీ మాతో పాటు పెరిగిన పిల్లలు, మాతో పాటు మా తల్లిదండ్రులు, మా బంధువులు, వాళ్ళకు కూడా మాకున్న ఫెసిలిటీస్ అన్నీ రావాలని మేము ఎప్పుడు అనుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మటుకు అవి వచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ మరలా అభివృద్ధి పదంలో నడపాలంటే మనం కంపల్సరీగా ఓటింగ్లో పాల్గొనడం ఒకటి నెంబర్ 1. అలాగే మనం ఈ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొవాలి. మనం నష్టపోతున్నాం కాబట్టి ఇదివరకు చేసిన తప్పు చేయొద్దు అని ప్రజల్ని మేల్కొల్పటమే మా ఉద్దేశం. అంటే మా వాగ్దానం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రపు యువతకి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము 1,00,000 ఉద్యోగాలు మీకు కల్పిస్తాం. ఆ ఎంపవర్మెంట్ సెంటర్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత విదేశాలకు వెళ్ళడానికి గాను సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కాకుండా ఇటు మెకానికల్, ఇంజనీరింగ్, బ్లూ కాలర్ ఇటు మెకానిక్ కానీ, వెల్డింగ్ కానీ ఇటువంటి జాబ్స్ కూడా ఎన్నో జాబ్స్ ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్లో, గల్ఫ్ దేశాల్లో. కాబట్టి వాళ్ళందరికీ మినిమం 1,00,000 ఉద్యోగాలు కల్పించే యోచనతో ఇప్పుడు ఆ ప్రోగ్రాం కూడా చేస్తామండి. రేపు 13న జరగబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, ఎన్డీఏ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది. మన బిడ్డలు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా సెటిల్ అవ్వాలంటే అది జరగాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎవరైతే ఇదే అడుగుల్లో, ఇదే ప్రాంతంలో పెరిగి తెలుగు మీడియాలు చదువుకొని కూడా స్టిల్ ఈరోజు ఒక ఉజ్వల భవిష్యత్తు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీకు చేయందించి రాబోయే కాలంలో ముందుకు వస్తాం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం. తప్పకుండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం.